హాయ్ అండి. ఈరోజు పైపింగ్ ఎలా చేసుకోవాలో చూపి చూపిస్తున్నానండి. క్రాస్గా ఉండే పీసులు కట్ చేసుకొని జాయింట్ వేసుకొని ఒకవైపు ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలండి. జాయింట్స్ నేను చూపించలేదండి, వీడియో లెంత్ ఎక్కువైపోద్దని. జాకెట్ పైన నుండి గోటు క్లాత్ని లాగకుండా నీట్గా కుట్టుకుంటా రావాలండి. ఈ నెక్ వేసే విధానాల్లో చాలా రకాలుగా వేసుకోవచ్చండి. లోడింగ్ విధానం కూడా ఉంటుందండి, అది ఇంకా నీట్గా ఉంటుంది. అది ఇంకొక వీడియోలో చెప్తానండి. అలాగే రౌండ్ తిరిగే దగ్గర ఘాట్లు పెట్టుకోవాలండి. ఆ ఘాట్లు కానీ పెట్టకపోతే నీట్గా తిరగదండి పైపింగ్ అనేది. ఆ కుట్టు అనేది తెగకుండా క్లాత్ వరకే ఘాటు పెట్టుకోవాలి. పైపింగ్ థ్రెడ్ తీసుకొని ఫోల్డ్ చేసి క్లాత్కి పైపింగ్ థ్రెడ్కి మధ్యలో కుట్టు వచ్చేలాగా నిదానంగా పైపింగ్ క్లాత్ని థ్రెడ్ని సరి చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలండి. ఎంత సన్నగా వస్తుందో చూడండి. పైపింగ్ అనేది స్పీడ్గా కుట్టకూడదండి, హెచ్చు తగ్గులు వచ్చేస్తాయి. కొంచెం కొంచెం క్లాత్ని థ్రెడ్ని అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకుంటూ రావాలండి. లోడింగ్ ఎలా చేయాలో కూడా ఇంకొక వీడియోలో చూపిస్తానండి. పైపింగ్ లోడింగ్ చాలా నీట్గా ఉంటుందండి అది కూడా. కానీ అది కొంచెం పని ఎక్కువ అనిపిస్తుందండి నాకు, అందుకని అమౌంట్ కూడా కొంచెం ఎక్కువగానే తీసుకుంటాను కస్టమర్ దగ్గర. బ్లౌజ్ మొత్తం కుట్టి చూపించాలనుకున్నాను కానీ అండి లెంత్ ఎక్కువైపోతుందండి, వీడియో లెంత్. అందువల్లే పైపింగ్ మాత్రమే చూపిస్తున్నాను. మామూలుగా అయితే చేతి పని చేసుకోవచ్చండి, అలా పెట్టేసుకొని. కస్టమరు పైన కుట్టు వేయమన్నారు, అందుకే కుట్టు వేస్తున్నాను. ఫినిషింగ్ నీట్గా రావాలండి. ఫినిషింగ్ నీట్గా వస్తే కస్టమరు అమౌంట్ గురించి ఏమాత్రం ఆలోచించకుండా ఇస్తారండి. ఫినిషింగ్ ఉండాలి, ఫిట్టింగ్ కూడా ఉండాలండి, రెండు చూసుకోవాలి. చేతులు కూడా అలాగే కుట్టుకుంటూ
పైపింగ్ థ్రెడ్ తీసుకొని క్లాత్ మధ్యలో పెట్టి క్లాత్కి పైపింగ్కి మధ్యలో కుట్టు వచ్చేలాగా కుట్టుకోవాలండి. పైపింగ్ చాలా సన్నగా వస్తుంది చూడండి, ఎంత నీట్గా వస్తుందో. దానిపైన కూడా రెండో కుట్టు వేసుకోవాలండి. సన్నగా వచ్చింది చూడండి. అలాగే రెండో వైపు కూడా థ్రెడ్ని పెట్టుకొని ఫోల్డింగ్ చేసుకొని చిన్నగా కుట్టుకుంటూ రావాలండి. లోడింగ్ బ్లౌజ్కి నేను అమౌంట్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటానండి, ఎందుకంటే అది ఫినిషింగ్ బాగుంటుంది, చూడటానికి పని కూడా ఎక్కువగానే ఉంటుందండి. అయిపోయిందండి, చూడండి ఎంత చక్కగా వచ్చిందో, సన్నగా వచ్చింది, బాగా అందంగా.